హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బయాలజీ కీర్తి స్పియర్. ఈ రోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారుగా. అయితే నాకు ఒక డౌట్, ఎవరైనా నిద్రలో మాట్లాడడం చూసారా? లేదా అలా మిడ్ నైట్ నడుస్తూ డోర్ ఓపెన్ చేయడం, కిచెన్ కి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని తిరిగి రావడం చూసారా? ఇలాంటివి చూసాక పక్కా ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా, అరే నిద్రలో ఎవడు మాట్లాడతారా, అసలు ఎలా నడుస్తారా బాబు అని. అప్పుడు మనం అనుకుంటాం, దయ్యం పట్టిందా ఏంటి వీడికి అని. కానీ అక్కడ దయ్యం భూతం కాదండి, బయాలజీ మ్యాజిక్ అది. ఎందుకు వస్తుంది, బ్రెయిన్ లో ఏం జరుగుతుంది, మనం కూడా అలా చేస్తామేమో, ఇవన్నీ కూడా క్లారిటీతో సూపర్ ఈజీగా చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో. నిద్రలో మాట్లాడడంని సోమ్నిలిక్వి అని అంటారు. నిద్రలో నడవడంని సోమ్నంబులిజం అని అంటారు. ఈ రెండు కూడా మనకి పారాసోమ్నియాసిస్ కేటగిరీలోకి వస్తాయి. అసలు మనం నిద్రపోవటం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్ గా అర్థం చేసుకుందాం. మనకి స్లీప్ లో 2 ఫేజెస్ ఉంటాయి, నాన్ రెమ్ స్లీప్, రెమ్ స్లీప్ అని. ఓకేనా? సో నాన్ రెమ్ స్లీప్ లో మనకి బ్రెయిన్ రెస్ట్ మోడ్ లో ఉంటది, అంటే బాడీ టోటల్ రిలాక్స్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, పడుకున్నాక చాలా కలలు వస్తుంటాయి కదా మనకి. సో ఆ స్టేజ్ ని రెమ్ స్లీప్ అంటాం. బట్ బాడీ స్టిల్ ఉండిపోతుంది, ఇలా మనకి మూమెంట్స్ కంట్రోల్ చేస్తుంది. కానీ ఈ పర్మిషన్స్ మోస్ట్లీ నాన్ రెమ్ స్టేజ్ లో జరుగుతాయి, ఎందుకంటే అప్పుడు బ్రెయిన్ రెస్ట్ లో ఉంటది, కానీ బాడీ సడన్ గా యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో రీజన్స్ చూద్దాం. స్ట్రెస్ వల్ల, ఎగ్జామ్స్ ముందు ప్రాబ్లమ్స్ ఉంటే బ్రెయిన్ డిస్టర్బ్డ్ గా ఉంటుంది. స్లీప్ డిప్రివేషన్ అంటే ప్రాపర్ గా నిద్ర లేకపోతే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. జెనెటిక్స్ వల్ల, అంటే తల్లిదండ్రులకి ఉంటే కూడా మనకు వస్తుంది. ఫీవర్ అండ్ ఇల్నెస్, హై ఫీవర్ వచ్చి బ్రెయిన్ యాక్టివిటీ అబ్నార్మల్ అయిపోతుంది. ఇది నార్మల్ గా కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఫీవర్ ఉన్నప్పుడు నేను కూడా మాట్లాడేదాన్ని, ఈసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ సర్టన్ మెడికేషన్స్ వల్ల కూడా, అంటే పెయిన్ కిల్లర్స్, యాంటీ డిప్రెసెంట్స్ వల్ల వస్తుంది. ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ చేస్తాయి. సో స్ట్రెస్ అండ్ ఇంప్రాపర్ స్లీప్ లో మోస్ట్ కేసెస్ జరుగుతాయి. అప్పుడు జరిగే సీన్స్ ఎలా ఉంటాయంటే, స్లీప్ టాకింగ్ అంటే ఏంటి, నిద్రలో మాట్లాడడం కదా. అంటే పర్సన్ అన్కాన్షియస్ గా మాట్లాడతాడు. ఎగ్జాంపుల్, అమ్మ వాటర్ అని పిలవచ్చు, కొన్ని ర్యాండమ్ గా అంటే మీనింగ్ లేని సౌండ్స్ చేస్తారు. స్లీప్ వాకింగ్ లో పర్సన్ లేచి నడుస్తారు, డోర్ ఓపెన్ చేయడం అండ్ బాత్రూమ్ కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సమ్ టైమ్స్ స్కేరీగా కూడా ఉంటది అండ్ డేంజరస్ టూ. డేంజర్ అని ఎందుకన్నా అంటే, అన్కాన్షియస్ గా ఉంటారు కాబట్టి పడిపోవచ్చు, గ్లాస్ దిగిపోవచ్చు, లేకపోతే బయటికి వెళ్ళే ఛాన్సెస్. అండ్ నెక్స్ట్ డే మనం వాళ్ళకి ఇలా చెప్పామనుకో, అరే నువ్వు ఇలా చేసినవరా, ఎందుకు చేసినవరా అని మనం వాళ్ళని క్వశ్చన్ వేసినాం అనుకో, వాళ్ళు బ్లాంక్ ఫేస్ పెడతారు. ఎందుకంటే అరే నేను ఇప్పుడు చేసినా అన్న ఫీల్ ఉంటుంది వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియదు. సో అలా ఉంటుంది. అండ్ ఇది ఎక్కువగా చిల్డ్రన్ లో ఉంటది, ఎందుకంటే పిల్లలకి బ్రెయిన్ టోటల్ మెచ్యూర్ కాదు, ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. అడల్ట్స్ లో కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల ఆర్ స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రికాషన్స్ ఏంటి అంటే, రాకుండా ఉండాలి అంటే ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అంటే, ప్రాపర్ స్లీప్ షెడ్యూల్ మెయింటైన్ చేయాలి, హెవీ ఫుడ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి బిఫోర్ స్లీప్, స్ట్రెస్ తగ్గించుకోవాలి, రూమ్ లో షార్ప్ ఆబ్జెక్ట్స్ లేకుండా ఉంచాలి. స్లీప్ వర్కర్స్ ని, ఒకవేళ మీకు స్లీప్ వర్కర్స్ మీరు ఎవరైనా చూసినా గానీ వాళ్ళని డైరెక్ట్ గా వేకప్ చేయకండి, మెల్లిగా వాళ్ళ బెడ్ కి పంపండి. అండ్ ఇది ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా అంటే, హెవీ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, చాలా మందికి సెల్ఫ్ గా తగ్గిపోతుంది. స్ట్రెస్ రిలీఫ్, ఫుడ్, స్లీప్ హ్యాబిట్స్ చాలు. మీరు ఇది విన్నారా, స్లీప్ టాకింగ్ లో చాలా మంది వాళ్ళ సీక్రెట్స్ చెప్తారని అంటారు, కానీ రియాలిటీలో అది రేర్ అబ్బా. మోస్ట్లీ ర్యాండమ్ గా హా హా ఇలా సౌండ్స్ మాత్రమే వస్తాయి. సో టెన్షన్ పడకండి, మీ సీక్రెట్స్ సేఫ్. సో అదండి, నిద్రలో మాట్లాడడం, నడవటం ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలా అవాయిడ్ చేయాలి అని అన్నీ తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్.